శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. మనం ఈరోజు 23వ ఎపిసోడ్లో ఈ అయోధ్యకాండలో జరిగిన కొన్ని విశేషాలు ఇలా తెలుసుకుంటాం. క్రిందటి 22వ ఎపిసోడ్లో కౌసల్య దశరథుని అడిగేటువంటి ఒక బాధాతప్తమైనటువంటి నిందించేటువంటి మానసికమైన బాధల్ని కొన్ని విన్నాం. ఈ యొక్క 23వ ఎపిసోడ్లో కూడా మరికొన్ని విశేషాలు దశరథుణ్ణి ఏ విధంగా నిందిస్తున్నదో ఒక్కసారి విందాం. ఓ రాజా, నీవు అయోధ్యని, కోసల దేశాన్ని అల్లకల్లోలం చేసి మంత్రులను పనికిరాని వాళ్ళని చేసేసావు. పౌరులను దుఃఖములో ముంచేశావు. నన్ను, నా కుమారుణ్ణి నాశనం చేశావు. నిన్ను నీవే నాశనం చేసుకున్నావు. ఇదంతా కైకేయిని, భరతుడిని సంతోషపెట్టడానికేనా చేశావు అని తన మానసికమైన బాధను చెప్పుకుంటున్నది. ఓ రాజా, నీవు ఎలా చేసావో తెలుసా? అయోధ్యను, కోసల దేశాన్ని నాశనం చేసావు. అల్లకల్లోలం చేసేసావు, బాధలు పెట్టేసావు ప్రజల్ని. ఇక మంత్రులను పనికిరాని వాళ్ళని చేసేసావు. ఎవరి సలహాలు తీసుకోవాలను, ఎవరి మాటలు ఏ మంత్రుల్ని పిలిచి అడగలేదు. ఏ పౌరోహితుడైనటువంటి వశిష్ఠుడు లాంటి వాడిని కూడా పిలిచి అడగలేదు. కులదేవతగా కుల గురువు అయినటువంటి వశిష్ఠుడిని పిలిచి అడగలేదు. పౌరులని చివరికి దుఃఖంలో ముంచేసావు. నన్ను, నా కుమారుణ్ణి కూడా నాశనం చేసేసావు. నిన్ను నీవు కూడా నాశనం చేసుకున్నావు. ఇదంతా ఒక్క కైకేయికి, భరతుడికి, వారిద్దరిని సంతోషపెట్టడానికి చేశావు కదా అని బాధతో దుఃఖిస్తూ నిందిస్తున్నది. ఆహా, ముల్లోకాలు కీర్తించే మహారాజు అంటే నువ్వే కదా అని ఒక ఎగతాళిపూర్వకంగా నిందిస్తున్నది. అలా కౌసల్య ఈటెల్లాంటి మాటలతో దాడిస్తుంటే దశరథుడు తాను చేసిన దారుణాన్ని తలుచుకొని మరింత కుమిలిపోయాడు. ఇంత దారుణం ఎలా చేయగలిగానా అని మదన పడుతుంటే పూర్వం తాను శబ్దవేది ప్రయోగించి చేసిన పాపం గుర్తుకొచ్చింది. అంటే తాను చేసినటువంటి పాపకార్యం శబ్దవేదిగా ఏదో ఒక శబ్దాన్ని విని ఆ యొక్క విధంగా బాణంతో నేను వేశాననే కథను చెప్పబోతాడు. తాను చేసిన ఒక బ్రాహ్మణుని యొక్క తల్లిదండ్రులను నశింప చేశాను కదా, చంపేశాను కదా అనే విధంగా ఒక తండ్రిని, తల్లిదండ్రులను పోగొట్టుకున్నవాడైనాడు కదా అనే బాధ అప్పుడు తన కథను చెప్పుతున్నాడు. ఇక వెంటనే శబ్దవేది ప్రయోగించి చేసిన పాపం గుర్తుకొచ్చింది. దానితో రాజు వణికిపోయాడు. తల వంచుకొని చేతులు జోడించి కౌసల్యను సముదాయించాడు. అప్పుడు అంటున్నాడు, ఓ కౌసల్య, నీవు ఎన్నడూ ఎవరితోనూ నువ్వు కఠినంగా ప్రవర్తించలేదు కదా. ఇన్ని రోజులు కూడా నాతో ఉన్నావు కదా. సాంసారిక బంధంలో ఏనాడు నన్ను తక్కువగా తులనాడలేదే. ఎన్నడూ ఎవరితోనూ పరుషంగా మాట్లాడలేదు. ఎన్నడూ ధర్మ మార్గం వదలలేదు. అంతటి ఉత్తమురాలివి ఈరోజు నన్ను ఇలా నిందిస్తున్నావు అంటే గుణవంతుడైనా గుణహీనుడైనా భర్తే కదా స్త్రీకి ప్రత్యక్ష దైవం. వాడు మంచివాడో చెడ్డవాడో భర్తే కదా ప్రత్యక్ష దైవం. నన్ను ఇలా దూషించడం నీకు తగదు కౌసల్య. ఆ మాట విన్న కౌసల్య అంతవరకు తాను అన్న మాటలు తలుచుకొని అయ్యయ్యో ఎంత తప్పు చేశాను, నా భర్త ఇలా అంటున్నాడు కదా, గుణవంతుడైనా గుణహీనుడైనా భర్త ఎప్పుడూ ప్రత్యక్ష దైవం కదా భార్యకు అనే మాట దశరథుడు చెప్పే కొద్దికి తను పశ్చాత్తాపపడింది. అయ్యయ్యో తొందరపడి ఎంత కఠినంగా నిందించాను నా రాజును అన్న మాటలు తలుచుకొని ఎంత తప్పు చేశానో కదా అని భయపడిపోయింది. రాజు ముందు నేలపైబడి సాష్టాంగ దండ ప్రణామం చేసింది. ఆ సమయంలో మహారాజా, నేను అలా మాట్లాడవలసింది కాదు. నేను చేసింది క్షమింపరాని అపరాధం. నీవు ధర్మాత్ముడివి, సత్యసంధుడివి అయినా కొడుకు దూరమయ్యాడనే బాధతో నోటికి వచ్చినట్టు మాట్లాడాను, నన్ను మన్నించండి అని తన మానసికంగా ఇన్ని మాటలు మాట్లాడడానికి కన్న పేగు కదా, నా బిడ్డ దూరం అయిపోయినాడే అనే ఒక బాధతో నిన్ను నిందించాను
అయినా నువ్వు ధర్మాత్ముడివి, సత్యసంధుడివి, నిన్ను ఇలా మాట్లాడకూడదు అనే విధంగా పశ్చాత్తాపపడి మన్నించమని ప్రార్థించింది. శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే శృతం, శోకో నాశయతే సర్వం, నాస్తి శోక సమోరిపుః. శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే శృతం, శోకో నాశయతే సర్వం, నాస్తి శోక సమోరిపుః. శోకము ధైర్యాన్ని పోగొడుతుంది, జ్ఞానాన్ని పోగొడుతుంది, వివేకాన్ని నశింపచేస్తుంది. ఇది అని కాకుండా అన్నిటినీ నాశనం చేస్తుంది. శోకాన్ని మించినటువంటి శత్రువు ఏదీ లేదు. శత్రువు కొట్టిన దెబ్బ నుంచి ఎలాగెలాగో తేరుకోవచ్చు. హఠాత్తుగా వచ్చి పడిన శోకము నుంచి మాత్రం తేరుకోవడం సాధ్యం కాదు. నాకు కలిగిన ఒక శోకం, పుత్రుడికి ఇలా పడిందే, ఇలా బాధ జరిగిందే అని ఆ పుత్ర శోకం, నా కుమారుడు నాకు దూరమయ్యాడని ఒక బాధతో నేను ఇలా మాట్లాడగలిగాను. సర్వసంగ పరిత్యాగులైన మహానుభావులనే శోకము లొంగదీసుకుంటుంటే నేనెంత దాన్ని, నేను చేసిన తప్పు క్షమించు అని ప్రాధేయపడింది కౌసల్య దశరథుని చూసి. ఇలా ఆమె పశ్చాత్తాపముతో దుఃఖిస్తుంటే పగలు గడిచిన రాత్రి వచ్చింది. రాజుకు మాగన్నుగా నిద్ర పట్టింది. అర్ధరాత్రి మెలకు వచ్చింది. అలసిపోయి నిద్రిస్తున్న కౌసల్యను లేపాడు. అలా మాటలతో అలా బాధగా నిద్రపోయేస్తాడు. కౌసల్య, నేను ఇలా ఎందుకు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇది నీకు కౌమార వయస్సులో చేసిన పాపానికి ఒక ఫలితంగా చెబుతాను విను. అవి మన వివాహానికి ముందు రోజులు, శబ్దవేది విద్య సాధించిన కొత్త రోజులు. వర్షాకాలములో ఒక రాత్రి సరయూ నదీ తీరములో మాటు వేశాను. రేవులో నీరు తాగే జంతువులని అవి చేసే శబ్దాన్ని బట్టి వేటాడాలని కాచుకు కూర్చున్నాను. 2 జంతువులను కొట్టాను. ఆ చీకటిలో రేవు నుంచి గుడగుడమని శబ్దం వచ్చింది. అది ఏనుగు చేసిన శబ్దమని ఊహించి బాణం వదిలాను. అయ్యో, అరణ్యములో తపస్సు చేసుకునే నా మీద ఎవరు బాణం ప్రయోగించారో కదా అనే మాటలు వినిపించాయి. నాకు పై ప్రాణం పైకి పోయింది. పోయి చూస్తే నా బాణం ఒక ముని గుండెలలో దిగబడింది. అతడు తన తల్లిదండ్రులను, వృద్ధులను, అంధులని వారికి నీరు పట్టుకు వెళ్ళి ఇవ్వమని, ప్రాణము పోకుండా అడ్డుకుంటున్న ఆ బాణం పెకలించమని కోరాడు. బాణము తీయగానే అతడి ప్రాణం పోయింది. శ్రావణుడి యొక్క పితృభక్తి ఇక్కడ మనం తెలుసుకుంటాం. నేను నీరు తీసుకొని అతడి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాను. జరిగినది చెప్పాను. అతడి తండ్రికి భయంకరమైన కోపం వచ్చింది నా పైన. నన్ను తన కుమారుడి వద్దకు తీసుకువెళ్ళమన్నాడు. కుమారుడి శరీరం పట్టుకొని విలపించి నన్ను శపించాడు. రాజా, నేను ఈ పుత్రశోకంతో మరణిస్తున్నా. ఇందుకు కారణమైన నీవు కూడా ఘోరమైన పుత్రశోకంతో మరణిస్తావు అన్నాడు. అలా అంటూనే ఆ వృద్ధ దంపతులు కూడా ప్రాణత్యాగం చేశారు. 1కి 3 మొత్తం పోయారు. ఆ శాపం వలనే ఇదంతా జరిగింది, ఆ బ్రాహ్మణ శాపం. ఈ పుత్రశోకం అనుభవిస్తూనే నేను మరణిస్తాను. నా చూపు మందగించింది. నా స్థితి నూనె అయిపోయాక కొడిగట్టి కట్టే దీపంలా ఉన్నది. ఇలా విలపిస్తూ తాను కూడా మానసికంగా బాధపడుతూ తన ప్రాణాలు వదిలేశాడు. దశరథుడు మరణించాడు. అతడు మాట్లాడడం మానేస్తే నిద్రపోయాడు అనుకొని భార్యలు లేపలేదు. క్రమంగా వారు నిద్రకు వశమైపోయారు. ఉదయం పరిచారికలు రాజును లేపబోయి అతడు మరణించాడని గ్రహించేశారు ఆ యొక్క పరిచారికలు. వారు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. ఆ ఏడుపు విని కౌసల్య, సుమిత్ర మేలుకున్నారు. ఆయన మరణించాడని తెలిసి గొల్లుమని ఏడ్వసాగారు. కైకేయి ఇతర భార్యలు
పరుగు పరుగున అక్కడికి చేరారు. రాజనగరము వారందరి రోదనల ధ్వనులతోనూ నిండిపోయింది. అందరూ కైకేయిని తిట్టారు. చూసావా, నీ వల్ల ఎంత పని జరిగిందో, అద్భుతమైనటువంటి దశరథుడి ప్రాణాలు కూడా తీసుకునే విధంగా నువ్వు ప్రవర్తించావే, ప్రాణాలు పోయినాయి అని తిట్టారు. కానీ ఆ తిట్లేది పట్టించుకోలేదు. తన కార్యం నెరవేరింది కదా అని స్వార్థపరురాలు అయిన కైకేయి. మంత్రులు, పురోహితులు అక్కడికి చేరారు. కుమారులు ఎవరూ దగ్గర లేరని ఆ పరిస్థితిలో రాజుకు దహన సంస్కారం చేయకూడదని నిర్ణయించారు. కొడుకు లేరు కదా, ఎవరూ లేరు కదా అని. ఆ సమయంలో అక్కడికి వశిష్ఠుడు వచ్చాడు కదా. చివరికి వశిష్ఠుని ఆదేశం ప్రకారం రాజు శరీరాన్ని తైలద్రోణిలో అనగా నూనె తొట్టెలో దించారు. వశిష్ఠుడు 5 దూతలను ఎంపిక చేసి వెంటనే కేకయ దేశానికి వెళ్ళమన్నాడు. అక్కడ మీ ముఖాలపై ఏ విధమైన విషాద ఛాయలు కనపడకుండా జాగ్రత్త పడండి నా 5 దూతలకు చెప్పి పంపిస్తున్నాడు కేకయ దేశానికి. దశరథుడి మరణం గురించి కానీ, రాముడి వనవాసం గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడకండి. భరతుడిని వెంటనే బయలుదేరి రమ్మని నేను చెప్పినట్లుగా, ఆదేశించినట్లుగా చెప్పి తీసుకురండి అని అన్నాడు ఆ వశిష్ఠుడు. ఆ దూతలను పంపే సమయంలో ఆ దూతలు కేకయ రాజుకి ఉచితమైన కానుకలు తీసుకొని వెంటనే బయలుదేరి కేకయ దేశానికి వెళ్ళారు. ఒక రాత్రి భరతుడు గాఢ నిద్రలో ఉండగా తన తండ్రికి అమంగళాన్ని సూచించే కలలు వచ్చాయి. చూసారా, ఆ కలల్లో తన తండ్రికి ఏదో జరుగుతుందనే ఒక అశుభమైన కళ వచ్చింది. అతడు మనస్సు వికలమై కూర్చున్నాడు. ఏమిటి ఇలా వచ్చింది నాకు ఈ కళ, చెడు కళ అని. ఆ సమయంలో అయోధ్య నుంచి వచ్చిన దూతలు అతడి దర్శనం చేసుకున్నారు. భరతుడు ఆత్రంగా అయోధ్యలో అంతా కుశలమేనా అని అడిగాడు. మొట్టమొదటిగా అంతా కుశలమే అని వారు చెప్పారు. అతడిని వెంటనే బయలుదేరి అయోధ్యకు రమ్మని వశిష్ఠుడు ఆదేశించాడని ఆ 5 దూతలు చెప్పారు. భరతుడు తాతగారి అనుమతి తీసుకొని అయోధ్యకు బయలుదేరాడు. 7 రోజులు ప్రయాణం చేశాడు. అయోధ్యకు చివరికి చేరాడు. నగరమంతా పాడుబడిపోయినట్లుగా ఉన్నది. రాజు చనిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నది. ఏ దుర్వార్త వినవలసి వస్తుందో అని భయపడుతూ కైకేయి మందిరానికి వెళ్ళాడు. మొట్టమొదటగా భరతుడు. ఆమె బంగారు ఆసనంపై కూర్చున్నది. కొడుకును చూడగానే సంతోషంగా ఒక్క దూకున లేచి వచ్చింది. కుమారుణ్ణి కౌగలించుకొని తలపై ముద్దాడింది. నా కొడుకు వచ్చేసాడు కదా, రాజ్యం వెళ్తాడని అనుకుంటున్నది. కానీ నాయనా, తాతగారి ఇంటి నుంచి బయలుదేరి ఎన్ని రోజులైంది? ప్రయాణం సుఖంగా జరిగిందా? తాతగారు మేనమామ క్షేమమేనా? అక్కడి విశేషాలు ఏమి చెప్పు అన్నది. ఇక్కడ విశేషాలు ఏం చెప్పకుండానే అది అడుగుతున్నది. భరతుడు ఓరిమిగా అన్నీ చెప్పాడు. ఇక ఉండబట్టలేక తన మనస్సులో ఉన్న ఆందోళనను వెలిబుచ్చాడు. అమ్మా, తండ్రి గారు ఎక్కడా కనపడలేదు. కౌసల్యాదేవి మందిరానికి వెళ్ళారా అని అడిగాడు. కొడుకు నిలదీశాక కైకేయి చెప్పక తప్పలేదు. నాయనా, నీ తండ్రి ధర్మాత్ముడు, అనేక యజ్ఞాలు చేసిన పుణ్యాత్ముడు. పుట్టిన ప్రాణులన్నీ చివరికి ఏ గతి పొందుతాయో అదే గతి నీ తండ్రికి కూడా పొందాడు అని చెప్పక చెప్పింది. పైగా నీ తండ్రి ధర్మాత్ముడు అని గొప్పలు చెప్పుకుంటున్నాడు. తన కార్యం సాధించుకుంది కదా. అనేక యజ్ఞాలు చేసిన పుణ్యాత్ముడు. పుట్టిన ప్రాణులన్నీ చివరకు ఏ గతి పొందుతాయో ఆ గతి నీ తండ్రి కూడా పొందాడు అన్నది. ఆ మాట విని అర్థం చేసుకున్నాడు. ఆ మాట విని భరతుడు చాప చుట్టిన నేలపై పడిపోయినాడు. చాప చుట్టల కంటికి మంటికి ఏకధారిగా ఏడ్చాడు. కొంత తేరుకొని తల్లిని ఇలా అడిగాడు. అమ్మా, తండ్రి గారి హఠాన్ మరణానికి కారణం ఏమిటి? ఎందువల్ల ఉన్నట్టుండి చనిపోయాడు? ఏమైనా అనారోగ్యమా? అసలు ఏమైంది? ఇక నాకు తండ్రి అయినా అన్నయ్య అయినా అన్నీ రాముడే. చూసారు ఎంత గొప్పమైన విషయం. అప్పటికి రాముడి పైన ఉన్నటువంటి విశ్వాసం, పెద్ద అన్నగా
రాముడిపై ఉన్న ప్రేమ ఎటువంటిదో. ఇక నాకు తండ్రి అయినా అన్నయ్య అయినా అన్నీ రాముడే, నేను అతని దాసుడిని, ఇప్పుడే వెళ్ళి అతడి పాదాలకు నమస్కరించాలి, అతడు ఎక్కడ ఉన్నాడన్నాడు. అంతవరకు తెలియదు పాపం. కైకేయి భరతుడు సంతోషిస్తాడని భావించింది, జరిగిందంతా చెప్పింది. ఆ పైన ఇలా అన్నది, కుమారా, ఇదంతా నీ అభ్యుదయం కోసమే చేశాను, నీవు ధర్మజ్ఞుడివి, ఇప్పుడు రాజువి, అందుకు తగినట్లు ప్రవర్తించు. తల్లి మాటలు విని భరతుడు నిర్ఘాంతపోయాడు. ఏమిటిది, నేను ఊహించినటువంటి విధంగా జరిగింది. అమ్మా, ఎంత పని చేశావు, ఈ రాజ్యము కావాలని నేను ఎప్పుడైనా కోరానా, మనస్సులోనైనా అనుకున్నానా? అసలు ఇంత భయంకరమైన ఊహ నీకెలా వచ్చింది? ధర్మాధర్మాలు చూడకుండా ఇంత ఘోరానికి ఎలా పూనుకోగలిగావు నువ్వు అని తల్లిని మందలిస్తూ కోపంగా అడుగుతున్నాడు భరతుడు. నీ రాజ్యకాంక్షతో తండ్రి ప్రాణాలు తీశావు, ఆ పైన వ్రణేఛారమివాదదాహ, పుండి మీద కారం జల్లినట్లుగా, వ్రణేఛారమివాదదాహ, పుండి మీద కారం జల్లినట్లు రాముణ్ణి అడవికి పంపావు. వృద్ధుడైన తండ్రి ఇంతకాలం రాజ్యం పరిపాలించాడంటే అది ఆయన శక్తి వలన కాదు, అది కేవలం రాముడి శక్తి వలనే అని నీకు తెలియదా? చూసారా, రాముడి పైన ఎంత గొప్పనైనటువంటి భక్తి భావమో. ఒక ధర్మాత్ముడుగా ధర్మనిరతుడుగా అతన్ని ఎలా తను రాముడిని గురించి గొప్పగా ఉద్దేశించి పలుకుతున్నాడు. అతడు వహించగల రాజ్యభారం నేనెలా వహిస్తాను? నా అన్న రాజ్యం వెళ్ళాలి, అయినా రాముడికి చెందవలసిన రాజ్యం నీవు ఇప్పించినా నేను ఎలా స్వీకరిస్తాను? ధర్మమూర్తి రాముడు నారచీరలు కట్టుకొని అరణ్యానికి వెడుతుంటే ఎలా చూడగలిగావు నువ్వు? కౌసల్యాదేవి పట్ల ఇంత దారుణం ఎలా చేయగలిగావు? ఇంతటి భయంకరమైన కోరిక నీకు ఎలా వచ్చింది? సరే, నీకు ఏ కారణం వలన అటువంటి కోరిక కలిగిందో నాకు అవసరం లేదు. దుర్బుద్ధితో కూడిన నీ కోరిక ఎంత మాత్రం తీరదు. మా తండ్రి తన కుమారుడు అరణ్యవాసం చేస్తాడని ప్రతిజ్ఞ చేశాడు, నేను ఆయన కుమారుణ్ణి, అందువలన అరణ్యవాసం నేనే చేసి తండ్రి మాట నిలబెడతాను. రాముడు అయోధ్యకు వచ్చి రాజ్యం చేస్తాడు. పాపాత్మురాల కన్న తల్లివైనా అన్నట్లుగా కోపంతో కైకేయిని అడుగుతున్నాడు. నిందావాక్యాలతో భరతుడు, తిట్టవలసిన పని చేశావు, నీ వలన నేను ఈరోజు చచ్చిన వాడితో సమానుడయ్యాను, నేను మరణించానని ఏడ్చుకో. నీవు నాకు తల్లివి కాదు, శత్రువువి, భర్తను చంపిన పాతకివి, నీతో మాట్లాడవలసిన పని లేదు, అది కూడా పాపమే. నీతో మాట్లాడితే నీ వలన వచ్చిన ఈ పాపాన్ని మోసే శక్తి నాకు లేదు, ఇంత పాపము చేశాక నలుగురిలో ఉండే అర్హత నీకు లేదు అని అనేక విధాల నిందావాక్యాలు పలుకుతున్నటువంటి భరతుడి యొక్క విషయాలన్నీ వింటుంటే రాముడి గురించి తను చెప్పినటువంటి ఆంతరంగికమైన విషయాల్లో ఎంతటి గొప్పనైనటువంటి ధీరోదాత్తుడైనటువంటి గుణగణాలు కలిగిన రాముడు, ధర్మాత్ముడు, రామో విగ్రహం ధర్మ అన్నట్లుగా అటువంటి రాముడిని గురించి కూడా తక్కువ అంచనా వేయకుండా భరతుడు పలికిన అద్భుతమైన మాటలు ఇంతవరకు 23వ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. రాబోయే 24లో మరికొన్ని విశేషాలు తెలుసుకుంటాం. అంతవరకు శ్రీరామ అనుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.